హలో. హలో. అరే నేనురా దోస్తుని. ఎవరు? అదేరా నీకు మొన్న చెప్పలే జాబ్ పెట్టిస్తానే. ఇక్కడ కలెక్టర్ జాబ్ ఉందంట, కొత్తగా పడ్డదిగా మన నల్గొండ జిల్లా, యాదాద్రి జిల్లా. అవును పండుగ. అదే నేను మాట్లాడినా, ఈ కలెక్టర్ జాబ్ ఖాళీ ఉందంట. అవునా అన్న, మరి మనకు వస్తుంది అన్న మరి జాబు? అదే వస్తుందంట. నేను అదే ఇప్పుడు మాట్లాడొచ్చిన, ఇంతకుముందు నల్గొండ కలెక్టర్తో మాట్లాడొచ్చిన. అయితే ఆయన ఏమన్నాడంటే, ఉంటే మనోళ్ళు ఉంటే పెట్టిద్దాము, ఏం కాదు నడిపిస్తా నేను అన్నాడు. అయితే నేను చెప్పా మంచిగా ఉంటుంది జాబు, మా వాళ్ళు ఒకరు ఉన్నారు సార్, మంచిగా ఉంటుంది, 9వ తరగతి చదువుకుని 10వ తరగతి ఇంకా పాస్ కాలేదు సార్ అంటే, ఏం కాదు ఒక షూట్ కొనుక్కోమను, బూట్లు కొనుక్కోమని 2 జతలు బూట్లు కొనుక్కొని నీకు రమ్మను, ఒక 1000 రూపాయలు నేను నాకు ఇస్తే నేను మాట్లాడి పెట్టిస్తా అని చెప్తా అన్నాడు. అవునా మరి చేస్తావా మరి? అన్న కలెక్టర్ అంటే మంచిగా ఉంటుందన్నా మరి? మంచిగా ఉంటుంది. నేను ఆల్రెడీ జనగాం జిల్లా పడ్డది కొత్తది. అవును పండుగ. దాంట్లో అప్పుడే నేను ఎక్కిన. నేను మా సార్ తెలిసిన ఉండి కలెక్టర్ ఉండే, నువ్వు ఎక్క అంటే సరే సార్ అని చెప్పి నేను ఎక్కిన. ఒక థమ్స్అప్ రాపించిన సార్కి. నువ్వు అంటే ఇక తెలియదు కాబట్టి ఒక 1000 రూపాయలు ఏమో ఎంతో అంత చేతిలో పెట్టి నేను మాట్లాడతా కానీ, నువ్వైతే మరి ఎక్కుతా అంటే చెప్పు. కొత్తగా పడ్డది జిల్లా, ఇక్కడ వరంగల్లో ఒకటి ఉంది, ఇది యాదాద్రి ఒకటి ఉంది. మరి ఏది ఎక్కుతావు మరి? అది మా అమ్మ నాన్న అడుగుదామన్నా, మరి ఏమంటారు మరి కలెక్టర్ జాబ్ మంచిగా, నీకైతే ఒక రోజు రానికి వస్తుంది. అదే అన్న మంచిగా ఏమన్నా? ఏముండదు, మంచిగా నీకు నువ్వు రోజు నడుచుకుంటూ రావాలి, నడుచుకుంటూ పోవాలి. నీకు అందరూ ఏముండదు, దీంట్లోకి వెళ్ళి దాంట్లోకి దీంట్లోకి తిరుగుడే ఉంటుంది. అంతే. ఎంత ఉండొచ్చు జీతం? జీతం ఉంటుంది బాగానే, ఒక 2500 3000 దాకా ఉంటుంది. కలెక్టర్ జాబ్ అంటే పెద్దది కదా. అవునవును. పెద్ద జాబ్ కాబట్టి బాగానే ఉంటుంది, 2500 3000 ఉంటుంది జీతం. సరే అన్న, ఎప్పుడు రమ్మంటావన్నా మరి? నేను అదే చెప్పిన సార్కి, అంటే రేపటి వెళ్ళి రమ్మను, మాట్లాడుకుని మళ్ళీ వచ్చే సోమవారం నుంచి ఎక్కిద్దాం అంటుండు. సరే ఎక్కుతా అంటే చెప్పు, మళ్ళా ఇంకోలా ఉంటే చెప్పు. ఇక జాబు ఖాళీ ఉన్నదా, కమిషనర్ జాబు ఇంకోటి. మా ఊరు సతీష్ ఉందన్నా, మరి పెట్టి ఎక్కిద్దాం. ఎవరు మీరు? మా ఊరు ఉందన్నారు, దానికి తెలుసు సతీష్ ఇక్కడ మా ఊరే. అదే మనోళ్ళు ఉంటే చెప్పు, కమిషనర్ జాబ్ ఖాళీ ఉందంట. మరి 10వ తరగతి పాస్ కాలే కదా, ఏం కదా? ఏం కాదు, జర మనిషి తెల్లగా ఉండాలి, జర ముక్కు మీద ముద్దు ఉండాలి జర. అదే వాళ్ళనే చూసి మరి పెట్టిద్దామని చూస్తున్నాడు సారు. జర పైసలు అది కలెక్టర్ కంటే తక్కువనే అది. అదే కలెక్టర్ నువ్వు ఎక్కువ, మరి దాన్ని మీ దోస్తుకి ఎక్కి ఆధార్ కార్డు 2 జతల ఫోటోలు తీసుకొని, ఒక 2 బూట్లు 2 జతల డ్రెస్ కొనుక్కో కొత్తవి. అదే పారాలు గీరాలు అన్ని నేను నింపుతా కానీ, ఆయనకి 1000 రూపాయలు ఇస్తున్నాం కదా మనం, పారాలు నింపుకున్నాం మనమే కానీ. అదే నేను మాట్లాడి చెప్తాను నీకు మళ్ళీ ఏం సంగతి అనేది. సరే అన్న, రేపు వస్తాం, నేను వస్తాను. సరే మంచిది. అదే 10వ తరగతి పాస్ గారు ఏం కాదు కదా? 10వ తరగతి ఏం కాదన్న, ఆయన పేరు రాదు, ఏలుముద్రలు పెట్టొస్తుందా? పెట్టొస్తా, ఏలుముద్రలు పెడుతుంది అరిపాయ వస్తుంది. పేరైతే రాయరాదన్న. పేరు రాయకుండా ఏం కాదు, కోడాలి కాదు.